రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి జన సైనికులు వీర మహిళలే అసలైన బలమని, వారి అంకిత భావంతోనే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. ఆదివారం ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జన సైనికుల అభిమతం, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై పోరాడే తత్వం జనసేన పార్టీ ప్రత్యేకతని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. జనసేనలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పటికీ ప్రాధాన్యం, గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఏలూరులో 50 డివిజన్లోనూ జనసేన పార్టీ బలంగా ఉందన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలను ఈ విధంగా సమాయత్తపరుస్తున్నామని చెప్పారు. 5-10 రోజుల సమయాన్ని వారికి కేటాయించామని, ఏలూరులో జనసేన పార్టీ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయబోయే వారి కోసం అప్లికేషన్ స్వీకరించడానికి 5గురితో కూడిన కమిటీని నియమించామని, ఈ కమిటీలో జనసేన నాయకులు రాఘవయ్య చౌదరి, సిరిపల్లి ప్రసాద్, నిమ్మల జ్యోతికుమార్, కస్తూరి సాయి తేజస్విని, ఒబెలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా అప్లికేషన్లు స్వీకరిస్తారని, వీరు అప్లికేషన్లు పరిశీలించి వారి యొక్క సామర్థ్యం, అక్కడ ఉన్న కమ్యూనిటీ, నాయకత్వ పటిమ అన్నిటినీ పరిగణలోకి తీసుకుని జనసేన పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు కార్పొరేటర్ అభ్యర్థులు తమ అప్లికేషన్లు పార్టీ కార్యాలయం నందు సమర్పించాలని అన్నారు. అన్ని స్థానిక సంస్థల్లోనూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. రానున్న 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా, స్థానిక సంస్థలు బలపడే విధంగా జనసేన శ్రేణులందరూ కలిసికట్టుగా కూటమికి మద్దతుగా నిలవాలన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి విస్తరణ దిశగా ఏలూరులో త్వరలోనే పలు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని 50 డివిజన్లో పోటీ చేసే స్థాయికి పార్టీని బలోపేతం చేయాలనే జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఎన్డీఏ కూటమి పట్ల అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు, జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎళ్ల శ్రీనివాస్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబెలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, కార్పొరేటర్లు పొలిమేర దాసు, కోయ సత్యబాబు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజున పదవులన్నీ ఒకవైపు ఉన్నాయి, పేరుకి కూటమిగా మేము ఉన్నాం. ఇక్కడ మా కార్యకర్తలకు కానీ, నాయకత్వానికి కానీ, పార్టీ బలోపేతానికి కానీ చేసుకుంటానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం. అందుకని మన పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉన్న చోట మేము మా జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఆ వైపుగా కార్పొరేషన్ మేయర్ తీసుకుంటారా, లేకపోతే ఉన్నటువంటి 62 జరిగితే 62, లేకపోతే 50 జరిగితే 50, దాంట్లో మేజర్ పార్ట్ మరి మేము కూడా, ఎందుకంటే గతంలోనే పోటీ చేసాం, ఇప్పుడు 50 డివిజన్స్లో కూడా మేము బలంగానే ఉన్నాం. అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ పార్టీ ఒక నిర్ణయాలకు అనుగుణంగా మేము రేపు పొద్దున్న ఎలక్షన్లో పాల్గొనడానికి బలంగా కూటమి ప్రభుత్వాన్ని, అన్ని స్థానిక సంస్థల్లో కూడా కూటమి గెలిచే వైపుగా, ఎక్కడా కూడా విధ్వంసాల నుంచి వచ్చినటువంటి పార్టీలకి అవకాశం ఇవ్వకుండా ప్రజలకు రేపు 3 సంవత్సరాలు రానున్నటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఒక మంచి సర్వీస్ అందించే విధంగా, స్థానిక సంస్థలు బలపడే విధంగా మేమందరం కలిసికట్టుగా కూటమి వైపు నుంచి పనిచేయడానికి మా సైనికులందరినీ, మా నాయకులందరినీ, మా వీర మహిళలందరినీ, మా నాయకత్వాన్ని అందరినీ కూడా బలపరుచుకోవడానికి, బలంగా తయారవడానికి ఈ రోజున ఈ మీటింగ్ పెట్టాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైతే మనం బలంగా ఉన్నామో అక్కడ ఏ విధంగా మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనకు అనుగుణంగా, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మేము అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తాం.